ఏపీలో గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతున్నప్పటికీ ఏపీ సిఐడిలో మాత్రం జగన్ అనుకూల పోలీసు అధికారుల హవానే కొనసాగుతోందనే వాదనలు వినబడుతున్నాయి. దీనికి కాదంబరి జత్వానీ కేసు మంచి ఉదాహరణగా నిలుస్తోందని అంటున్నారు. ఎందుకంటే 2024 ఫిబ్రవరి నెలలో నాటి సీఎం జగన్ హయాంలో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కాదంబరి జత్వానీపై కేసు పెట్టారు. ఆ కేసులో జత్వానీతో పాటు ఆమె కుటుంబ సభ్యులను ముంబైలో అరెస్ట్ చేసిన పోలీసులు ఏపీకి తీసుకొచ్చి జైలుకు పంపారు. 40 రోజుల పాటు జైల్లో ఉన్న ఆమె ఆ తరువాత బెయిల్పై విడుదలయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో నాటి సీఎం జగన్కు సన్నిహితంగా ఉన్న ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా తాతాతో పాటు ఏసీపీ హనుమంతరావు, సిఏ సత్యనారాయణ వంటి వారు కీలకంగా వ్యవహరించారు. అయితే 2024లోనే జగన్ పాలన అంతమవ్వడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. దీంతో జగన్ హయాంలో తనపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపిన పోలీసు అధికారులపై కాదంబరి జత్వానీ ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న చంద్రబాబు సర్కార్ కేసును మరోసారి సిఐడికి అప్పగించింది. జగన్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అరెస్ట్ చేసింది. విశాల్ గున్ని, కాంతిరాణా తాతా వంటి వారు బెయిల్ పొందారు. వీరందరిపై బాబు సర్కార్ సస్పెన్షన్ వేటు వేసి వీఆర్కు పంపింది. అయితే కాదంబరి జత్వానీ పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ వైసీపీ నాయకుడు. ఇతర పోలీసు ఉన్నతాధికారులు సైతం జగన్ అనుకూల అధికారులుగా ముద్రపడ్డవారే. ఇటీవల రిటైర్ అయిన సిఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్కు వీరంతా అత్యంత సన్నిహితులు. ముఖ్యంగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులకు సునీల్ కుమార్కు మంచి దోస్తీ ఉంది. ఏపీ సిఐడిలో ఓ వర్గం అధికారులకు వీరు మంచి ఇన్స్పిరేషన్ అనే టాక్ కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాదంబరి జత్వానీ కేసు విచారణ అనూహ్య మలుపు తీసుకుందనే టాక్ వినబడుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో జగన్ అనుకూల పోలీసు అధికారులపై కాదంబరి పెట్టిన కేసు వీక్ అవ్వాలంటే జగన్ హయాంలో కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసులో కాదంబరి క్యారెక్టర్ వీక్ కావాల్సి ఉంటుంది. దీంతో వైసీపీ సానుభూతిపరులైన కొంతమంది మాజీ పోలీసు అధికారులు ఏపీ సిఐడిలో చక్రం తిప్పారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాదంబరి జత్వానీని దోషిగా చూపిస్తూ సిఐడి దాఖలు చేసిన ఛార్జ్షీట్ దీనికి నిదర్శనంగా నిలుస్తోందనే టాక్ వినబడుతోంది. ఏపీ ప్రభుత్వం కాదంబరి జత్వానీ కేసును మొదట్లో సీరియస్గా తీసుకున్నప్పటికీ ఆ తరువాత పట్టు సడలించిందనే విమర్శలు వినబడుతున్నాయి. అదే సమయంలో ఏపీ సిఐడిలో తన హవా కొనసాగిస్తున్న జగన్ వర్గం అదును చూసి దెబ్బ కొట్టడమే కాకుండా చంద్రబాబు సర్కార్నే డిఫెన్స్లో పడేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన శాఖపై కనీస పట్టు సాధించలేకపోతున్న ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితే మొత్తం వ్యవహారానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.